అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత కొన్ని నెలల నుంచి అనుకోవచ్చు చూస్తూ ఉన్నాము వరుసగా అటు శ్రీ చైతన్య అలాగే నారాయణ కాలేజెస్లోని విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు. అయితే వీళ్ళందరూ చూస్తే జూనియర్స్, అంటే చాలామంది 10th పిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఎందుకని వీళ్ళు వరుసగా సూసైడ్లు చేసుకుంటున్నారు, దీనిపైన ఎందుకని ఒక నివేదిక వేయట్లేదు, అసలు చాలా అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ యొక్క వార్తలు ఎందుకని 2 రోజులకే మూతపడిపోతున్నాయి, దీనికి గల కారణాలు ఎందుకని కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే గౌతమి. మేడం, గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాము వరుస ఆత్మహత్యలు. ఎక్కువ శాతం చిన్నపిల్లలే, దట్టు ఈ కాలేజెస్లో చదివే వాళ్ళు, స్కూల్ పిల్లలతో కంపేర్ చేసుకుంటే కాలేజీల్లో చదివే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. అసలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళ హాస్టల్స్ రూముల్లో కావచ్చు, లేకపోతే స్టడీ అవర్స్ క్లాసెస్ అవుతున్న సందర్భాల్లో వెళ్ళి ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. ఏంటని చెప్తే ప్రెషర్, లేకపోతే అందరి మధ్య ఫీజెస్ అడుగుతున్నారు అని చెప్పి పిల్లలు దానికి మనస్తాపానికి లోనయ్యి అందరి మధ్య అడగడం ఏంటి అని చెప్పి చనిపోతున్నారు అని చెప్పి మనకి ఈ 2 కారణాలే వినిపిస్తున్నాయి తప్ప అసలు ఏం జరుగుతుంది, పిల్లలు ఎందుకు ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి ఇప్పటికీ కూడా ఎవరికి ఒక క్లారిటీ రాలా. అటు పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కావచ్చు. సో మొత్తంగా ఇటు చిన్నపిల్లలు ఎందుకు బలవుతున్నారు, ముఖ్యంగా ఇలాంటి కాలేజెస్లో చదివే వాళ్ళు అటు పేరెంట్స్కి కూడా ఎందుకని చెప్పట్లేదు అంటే ఏం చెప్తారు మ్యామ్? అమ్మ, నేను గత 1 year నుంచి చాలాసార్లు ఈ సబ్జెక్ట్ గురించి కొన్నిసార్లు మాట్లాడాను. నేను వేరే వేరే ఛానల్స్లో మాట్లాడాను. అయితే నేను ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కనీసం 2 లేక 3 ఇలాంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏదో ఒక విషయం, ఏదో ఒక సందర్భంలో నాకు తెలుస్తూనే ఉంది. ప్రతిరోజు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా దీనికి ముగింపు అనేది నాకు కనిపించట్లేదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాస్టల్లో చేర్పించే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు వదిలి అక్కడ జాయిన్ అవ్వడం ఇష్టం లేకుండా బలవంతంగా తల్లిదండ్రులు జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని పట్టించుకునే తీరిక వీళ్ళకి ఉండట్లేదు. ఓకే, ఎందుకు తీరిక ఉండట్లేదు? 2 ఎంప్లాయీస్ కావడం వల్ల కావచ్చు, లేకపోతే సమయం పిల్లలకి ఇవ్వడానికి సరైన సమయం కేటాయించడానికి సమయం లేకపోయి ఉండొచ్చు. రకరకాల కారణాలు. మేమేమో 10th క్లాస్ వరకు చదువుతాము, మాకు 10th క్లాస్లో 35 మార్కులు వస్తాయి, కానీ మా అబ్బాయికి 90 మార్కులు రావాలి అనుకున్నటువంటి అత్యాశతో జాయిన్ చేసే తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. ఓకే, అంటే పక్క వాళ్ళని పోలిక తెచ్చుకొని ఇప్పుడు అమ్మ నాకు 10th క్లాస్లో నాకు 62 మార్కులు వచ్చినాయి, మా అమ్మాయికి 80 మార్కులు, మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ నాకు 80, 90 ఎలా వస్తాయి? నా ఎక్కువ ఎంత ఉందో వాళ్ళకి అంతే ఉంటుంది. నేనెంత చదువుతానో వాళ్ళు అంతకంటే ఎక్కువ చదవలేరు నాకు తెలిసి. ఇంకో 10 వేసుకోండి, నాకు 64 వస్తే వాళ్ళకి 74, అంతేగాని వాళ్ళకి 90 మార్కులు రావాలి, 99 మార్కులు రావాలి అనేటువంటి అత్యాశతో హాస్టల్లో జాయిన్ చేసే తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఆ బిడ్డలు చెప్పుకోలేరు. అమ్మా మిమ్మల్ని వదిలిపెట్టి నేను హాస్టల్కి వెళ్ళలేను, అమ్మా మిమ్మల్ని వదిలిపెట్టి నేను కాలేజీకి వెళ్ళలేను, అక్కడ మేము హాస్టల్లో ఉండము అని చెప్పడానికి ఆ పిల్లలకు ధైర్యం లేదు. ఫోర్స్ఫుల్గా తల్లిదండ్రులు అన్నీ మూట కడతారనమాట. పచ్చళ్ళు, పొడులు, నెయ్యి, ఇంకా ఏందమ్మా గవ్వలు, అవి ఇవి హాటు స్వీట్లు అన్నీ కట్టి, నాన్న రోజు తినమ్మా, మీ ఫ్రెండ్స్కి కూడా పెట్టమ్మా, నువ్వు మాత్రం బాగా చదువుకోమ్మా అని ఈవిడ సదరు ఎవరైతే జాయిన్ చేస్తారో వీళ్ళకి 10th క్లాస్లో ఒక 35 మార్కులు 40 మార్కులు ఇంగ్లీష్లో వచ్చి ఉంటాయి అన్నమాట. వీళ్ళు మాత్రం పిల్లోని మాత్రం హైగా చదివించాలి. ఆశ ఉండడం తప్పు కాదమ్మా. ఇష్టం లేని పిల్లల్ని బలవంతంగా హాస్టల్లో జాయిన్ చేసి వాడు మొహం కళ్ళ నిండా నీళ్లు. వీళ్ళకి మాత్రం ఏమన్నా బాధ ఉండదా? వీళ్ళకి కళ్ళ నిండా నీళ్లే జాయిన్ చేసేటప్పుడు. జాయిన్ చేస్తారా? వాడిది ఎట్టుంటుందంటే వాడికి జైలు, వాడికి అది 2 ఒకటే. కాకపోతే జైల్లోనే కొంచెం రిక్రియేషన్ ఉంటుంది. అలా మొక్కలు చూపిస్తారు, ఇలా ఆ మొక్కకి నీళ్ళు పోయమంటారు, లేకపోతే ఇంకేదో పనులు చేపిస్తారు. అక్కడ అలా ఉండదు. ఒకటే ప్రతిరోజు ఒకటే చదువు 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 చదువు, వేరేది ఏమీ ఉండదు. ఒక ఆటలు ఉండవు, ఒక పాటలు ఉండవు, మాట్లాడుకోకూడదు, సరదాగా ఉండకూడదు, ఎక్సర్సైజులు ఉండవు, ఏమీ ఉండవమ్మా. టైంకి అంత ముద్ద పెడతారు, తినాలా, టైం టు టైం భోజనం, టైం టు టైం టిఫిన్స్, టైం టైం మిల్క్, స్నాక్స్ అవన్నీ పెడతారు, బాగానే పెడతారు. ఇంకంతే కూర్చొని తలబట్టుకొని చదువుకుంటూ ఉండాలి అంతే. తలపైకి ఎత్తకూడదు, పక్కకు చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఎప్పుడో మన జైల్లో పిలుస్తారు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసి మన తల్లిదండ్రులు వారానికి ఒకసారి పిలిస్తే వాళ్ళు ఇదిగో మీ అమ్మగారు వచ్చారని చెప్పి మైక్లో చెప్తే వాడు వచ్చి ఆ తల్లిదండ్రులను చూసి బోరుమని వాడు ఏడుస్తాడు. వాడు ఆడవాడు, ఎందుకంటే వాడికి ఒక ఫ్రస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా అమ్మోళ్ళు నన్ను బలవంతం చేశారు, ఏడవని వెళ్ళేవాళ్ళు అనుకుంటాడు. వాడు గట్టిగానే ఉంటాడు. వీళ్ళు మాత్రం బుడిబుడి దీర్ఘాలు తీస్తారు. ఏదో నాన్న నువ్వు చదువుకుంటున్నావు అని ఇక్కడ వేసాంరా, నువ్వు బాగా చదువుకోను ఆయన అని బుడిబుడి దీర్ఘాలు తీసి ఇంకాసేపట్లో వెళ్ళిపోవచ్చు కదా, ఇంకేం పని ఉంది వాళ్ళకి. భారం అంతా స్కూల్ వాళ్ళ మీద పెట్టేస్తారు.
ఇంట్లో ఉంటే మనం మానిటర్ చేయాలి కదా పిల్లోడిని, మనం చదివించుకోవాలా. అదొక పెద్ద పని. ఎందుకంటే మనకి మొబైల్ చూడటానికి, లేకపోతే పక్కమ్మల కబుర్లు చెప్పుకోవడానికి, సాడీలు మాట్లాడుకోవడానికి టైం ఉంటుంది. పిల్లల్ని పట్టించుకోవడానికి మనకు టైం ఉండదు. ఎందుకంటే మొబైల్ ఒకటి చచ్చింది కదా. ఇంటింటికి నలుగురు ఉంటే ఇంట్లో నలుగురిలో ముగ్గురికి మొబైల్ ఉంటుంది. ఆ నాలుగోది ఎవరంటే చిన్నపిల్ల ఎవరో ఉంటారో ఆ పిల్లకి మొబైల్ ఉండదు. మిగిలిన వాళ్ళందరికీ మొబైల్ ఉంటుంది. అమ్మాయో అబ్బాయి చిన్నోళ్ళు అనుకోండి, వాళ్ళకు ఉండదు కదా. వీళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో 10 ఏళ్ళ నుంచి మొబైల్ ఇచ్చేస్తారు. సో అందరికి మొబైల్స్ ఉంటాయి. ఇప్పుడు వాడు బాధ ఏంటి, అక్కడ హాస్టల్లో మొబైల్ లేదు కూడా బాధే వాడికి. మొబైల్ లేదు, ఏమైనా చూసుకోవడానికి లేదు, మంచి బొమ్మలు చూసుకుందామంటే లేదు. ఎంతసేపు చదువు అనేసరికి వాడికి ఒక రకమైనటువంటి డిప్రెషన్కి గురవుతాడు. వాడు ఫ్రస్ట్రేషను. ఏంటి నా బ్రతుకు, తినడము, పడుకోవడము, స్నానానికి వెళ్ళడము, బట్టలు మార్చుకోవడము, వచ్చి మళ్ళీ కూర్చోవడము, చదువుకోవడము, రాత్రి 10-11 అయినా సరే. ఈ స్కూల్స్లో, ఈ కాలేజెస్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఒక 10 మంది ఉంటారు కదా, వాళ్ళకే 99 ఎవరైతే వస్తుందో వాళ్ళ మీద ఎక్కువ అటెన్షన్. ఈ మిగిలిన వాళ్ళని డిగ్రేడ్ చేసి మాట్లాడడం, వాళ్ళ ముందు నీకేం రాదురాపో అనడం. ఈ 10 మంది మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వీళ్ళే టాపర్స్. ప్రతిసారి ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకుంటారు, 10-15 మందిని పెట్టుకుని వాళ్ళని బిల్డప్ చేసుకుని నారాయణలు జాయిన్ అవ్వండి, శ్రీ చైతన్యలు జాయిన్ అవ్వండి, చూడండి టాపర్స్ అని చెప్పి మనకి అడ్వర్టైజ్మెంట్ చెవుళ్ళు రింగులు పడిపోయేటట్టుగా అది జాయిన్ చేసే వరకు మనశ్శాంతిగా వదలరు. ఇళ్ళకు కూడా వచ్చి మీ అబ్బాయిని మా దగ్గర జాయిన్ చేయండి, మీ అబ్బాయి టాపర్ అంట కదని ఆ లిస్టు తీసుకొని వాళ్ళు ఎంబటపడి అంతా కమర్షియలిజం అన్నమాట. పిల్లల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళని తిట్టడము, వాళ్ళకి మానసికమైనటువంటి స్వేచ్ఛ, శారీరకమైనటువంటి ఆటలు కానీ ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్కి గురవ్వడం. దాంతో వాళ్ళు ఏంటంటే మానసిక స్థితి సరిగా ఉండటంలా, దానివల్ల సరిగా చదవలేకపోవడము, మార్కులు తక్కువ రావడం, నలుగురిలో అవమానించడం, పైగా ఏదైనా ఫీజు అటు ఇటు లేట్ అయిందంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వల్ల ఆత్మన్యూనతాభావం, అంటే తమను తాము తక్కువ చేసుకొని ఫీల్ అయిపోయి సూసైడ్లు చేసుకుంటున్నారు పిల్లలు. ఇది ఒక్కరోజు వస్తుంది సూసైడ్ చేసుకున్నారని, నెక్స్ట్ డే ఆ కేసు ఏమైందో, ఎందుకు చచ్చిపోయాడు అనేది అంతు పొంతు ఉండదు. ఆ పేరెంట్స్ కూడా గమ్ముకుంటున్నారు. పేరెంట్స్ అలా సైలెంట్గా ఉన్నంతకాలము వీడికి తెర పడదు. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు చనిపోతున్నారు అనేది వాస్తవాలని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత బిడ్డలను పోగొట్టుకునే తల్లిదండ్రులది. వాళ్ళే సైలెంట్ అయిపోతే దీనికి ఎండింగ్ ఎక్కడ? మళ్ళీ ఇంకొక 2 రోజులు అవగానే ఇంకొక ఇద్దరు, మళ్ళీ ఇంకొక రోజు అవగానే ఇంకొకళ్ళు, ఇలా చనిపోతూ ఉంటే పిల్లలు అసలు ఎడ్యుకేషన్ అది స్టడీసా చదివే ఇదే, లేకపోతే ఏమైనా ఒక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక ఏరియానా అది, నాకు అర్థం అవ్వట్లేదు. సో ఆడపిల్లలు మగపిల్లలు ఏదో, మొన్న ఒక పాప కారణం ఏం లేదు పాప, మా అమ్మాయి ఏదో యూరిన్ పోసేస్తుందంట నిద్రలో తెలియక పాపం. ఆ పిల్ల అలా పోసుకుంటే 5th ఫ్లోర్లో తీసుకెళ్ళి ఆ పిల్లని ఒక్కదాన్ని రూమ్లో ఒంటరిగా పెట్టి లాక్ చేసేస్తున్నారు. ఎందుకు ఇంత భయంకరమైనటువంటి విధానాలు ఎందుకు పాటిస్తున్నారు? ఆ పిల్లని తల్లిదండ్రులకు పిలిచి చెప్తే సరిపోయేది కదా. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడితే వాళ్ళతో అక్రమ సంబంధం అంటగట్టేసి ఆ పిల్లని నానా హింసలు పెట్టారు. ఆ పిల్ల సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. పూజితను, నాకు పేరు చెప్పకూడదు, సమ్ నేమ్, రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ నాకు చాలా మనస్తాపం కలిగింది. ఇంత వాల్యుబుల్ ఒక విలువైనటువంటి జీవితాలని ఈ హాస్టల్లో వేసి బిడ్డల్ని బాధ పెట్టి, ఇప్పుడు అదే మన బిడ్డను కొమ్మ, మనకి ఇంట్లో మన బిడ్డకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళి సరి చేసుకొని బిడ్డను రెక్టిఫై చేసుకొని మనం పెట్టుకుంటాం. అదే ఇంకొక చోట పెడితే మనం తీసుకోలేని బాధ్యత వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు అవమానంగా మాట్లాడతారు. ఏంటి నువ్వు బెడ్లో పోసేసావు చి అని అసహించుకుంటావు. దానివల్ల ఏమవుతుంది, అమ్మాయి ఎంత బాధపడుతుంది, ఎంత మానసిక వేదన. అందరూ ఆడపిల్లల ముందు, తోటి ఆడపిల్లల ముందు అమ్మాయికి ఎంత అవమానం. ఇప్పుడు అవమానంతోనే చనిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడితే ఆ అమ్మాయి ఇదిగో వాడితో ఎందుకు మాట్లాడుతున్నా, వీడితో ఎందుకు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. పిలుచుకోవాలి, పిల్లల్ని దగ్గర పెట్టుకొని, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, నీకేదైనా అనారోగ్య ప్రాబ్లం ఉంటే మీ పేరెంట్స్ని పిలుద్దాము, వాళ్ళని పిలిపించిదిగమ్మా మీ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం ఉంది, తీసుకెళ్ళి మీరు హాస్పిటల్లో చూపించండి, చెక్ చేసి తీసుకురండి అని చెప్పాలి. హాస్టల్లో కూడా ఇదే విధంగా ఉన్నారు. హాస్టల్ వార్డన్స్ ఇదే విధంగా ఒక సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నారు. ఈ చచ్చిపోయిన ఆత్మహత్యలన్నింటినీ మాఫ్ చేసి మారేడికాయ చేసి ఆ విషయాలు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ కాకుండా, మరి ఎవరితో లాలూచీలు చేసుకొని, ఎవరికి ఏమి ఇచ్చుకొని, ఎవరితో ఏం అగ్రిమెంట్లు కుదుర్చుకొని ఈ మరణాలకి సమాధానాలు చెప్పకుండా పోతున్నారనేది నాకు అర్థం కావటం లేదు. తల్లిదండ్రులు దయచేసి మేల్కోనండి. మీ పిల్లల్ని హాస్టల్లో పెడితేనే చదువుకుంటున్నారని కాదు, మీ ఇంట్లో పెట్టి చదివించుకోండి. పర్లేదు, పొద్దున పోతే సాయంత్రానికి ఇల్లు చేరుతారు. కనీసం మీకు ప్రతి ఒక్కరికి హాలిడేస్ ఉంటాయి కదా, సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి.
పేరెంట్స్ మీట్కి వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోండి, మీ పిల్లల అవుట్పుట్ ఎలా ఉందో తెలుసుకోండి, టీచర్స్తో ఇంటరాక్షన్ పెట్టుకోండి. మీ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఎవరో ఒకళ్ళకి అవకాశం ఉంటుంది కదా, వెళ్ళి మాట్లాడండి. మీ బిడ్డల్ని కాపాడుకోవాలంటే ఇంతకు మించిన మార్గం లేదు. కానీ ఈ రోజుల్లో పిల్లలకి నిజంగా ర్యాంకులు అవన్నీ అవసరం అంటారా మేడం? అవసరం లేదమ్మా. ఎవరికి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, నువ్వు ఎంతనా చదివించమ్మా, ఎంకామ్, ఎంఏ, ఎంఈడి, ఇంకా ఎంఎస్ ఏదైనా చదివించు. వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే వాడు వెళ్తాడు. అంత చదివినా కూడా మనం అంటాం చూడు, వాడు ఎంఏ చదివాడు, వాడు చూడండి ఈ పని చేస్తాడు అంటాం. ఎందుకంటే వాడి ఇంట్రెస్ట్ అక్కడే ఉంది. దాంట్లో ఏది హై ఉంటుందో అది చూసుకోండి మీరు. ఆ బిడ్డని ఎంత కష్టపడి చదివించినా కూడా వాడు మానసికంగా చాలా, హాస్టల్లో పెరిగిన పిల్లలు నేను అబ్జర్వ్ చేస్తానమ్మా, వాళ్ళు చాలా మానసిక వేదనకి మనోవేదనకి గురవుతారు. దట్టు చిన్నపిల్లలు, నేను అనేది ఇంటర్మీడియట్ పిల్లలు. సరిగ్గా ఆ టైంలో వాళ్ళ మైండ్ చేంజ్ అయ్యేటువంటి టైం అది. తల్లిదండ్రుల యొక్క సంరక్షణ కావాల్సిన టైము ఆ ఇంటర్మీడియట్ డిగ్రీలోనే. డిగ్రీ దాటిన తర్వాత ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక 20 years వచ్చేస్తాయి కాబట్టి సమ్ మెచ్యూరిటీ లెవెల్ బాగుంటుంది కాబట్టి దే కెన్ స్టే ఎనీవేర్. వాళ్ళు వెళ్ళొచ్చు, హాస్టల్కి కూడా వెళ్ళొచ్చు, ఎంఎస్కి అమెరికా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే దే నో, వాళ్ళకి అన్నీ తెలుసు. అప్పుడు కొంచెం తెలుస్తుంది. చిన్న పిల్లలు అప్పుడు తీసుకొని పోయి వాళ్ళని ప్యాక్ చేసి వాళ్ళ సామాన్ అంతా మూట కట్టి తీసుకుపోయి హాస్టల్లో పెడితే నువ్వు తీసుకోలేని కేర్ అవతల వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? నీకు 2 బిడ్డలో 3 బిడ్డలో ఉంటే నువ్వు తీసుకోలేని కేర్ అంతమంది మధ్యలో 40 మందికి 30 మందికి వెళ్ళి ఒక టీచర్ ఉంటుంది, ఆమె అంతమందిని చూడగలదా? 30 మంది ఉన్నారు, ఒక టీచర్ ఉంటుంది 30 మందికి, ఆమె ఎంతమందిని మానిటర్ చేయగలదు? మహా అయితే 10 మందిని. మిగిలిన 20 మందిలో నీ బిడ్డ ఉండడా? అదే నువ్వు ఇంట్లో పెట్టుకుంటే ఒక బిడ్డను నువ్వు మెయింటైన్ చేసుకోలేవా? 2 బిడ్డలు నువ్వు చూసుకోలేవా? చక్కగా చూసుకోగలవు. అలాంటిది నువ్వు తీసుకెళ్ళి నీకు దగ్గర డబ్బు ఉందని, లేకపోతే నువ్వు పట్టించుకోలేని, నీకు టైం లేదని అనే మాట అంటే నేను నమ్మనమ్మా. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ కెన్ మేనేజ్ ద టైం, వీ కెన్ గివ్ ద టైమ్ టు అవర్ చిల్డ్రన్. రైట్. మేమంతా ఉద్యోగాలు చేసి, బ్యాంకు జాబులు చేసి, పిల్లల్ని కూడా చదివించుకొని, ఇంట్లో పెట్టుకొని చదివించుకున్నాం మా బిడ్డల్ని. నేను చెప్పే ముందు నేను కూడా అది పాటించాలి కదా. నా బాబుని 1 సంవత్సరం మాత్రం నేను హాస్టల్లో పెట్టాను. అది కంపల్సరీ సిచ్యుయేషన్స్ నాకు అలా వచ్చాయి కాబట్టి పెట్టాను. ఆ 1 సంవత్సరం కూడా ఎక్కడో దూరం పెట్టలా నేను. జస్ట్ మా ఇంటికి 5-6 కిలోమీటర్ల దూరం. ప్రతి ఆదివారం నేను వెళ్ళి చూసుకునేదాన్ని. ఒక 1 year కూడా నేను ఉంచలేకపోయినా. 1 year ఎగ్జామ్స్ అవగానే తెచ్చేసుకున్నాను ఇంటికి. ఎందుకంటే పిల్లలకి కష్టమో నిష్టమో మన ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పంపించడం అనేది, పిల్లాడు మన చేతిలో ఉంటాడు. సాయంత్రం రాకపోతే పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, వచ్చాడా, చదువుతున్నాడా, హోంవర్క్ చేశాడని మనం చూడగలం. హాస్టల్లో ఉన్నాడు అనుకోండి, 24 గంటలు చదివే. ఒక చెల్లెలతో అన్నలతో బాండింగ్ ఉండదు, తల్లిదండ్రులతో రిలేషన్ ఉండదు. ఇవన్నీ లేనప్పుడు ఆ బిడ్డ మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది, చాలా ఇబ్బంది పడతాడు వాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో హాస్టల్ ప్రిఫర్ చెయ్యండి. ఏ స్టేజ్లో ప్రిఫర్ చేయాలో ఆ స్టేజ్లో మాత్రమే ప్రిఫర్ చేయండి. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.